ఒక పని చేసావు, ఫెయిల్ అయిపోయావంటే, నువ్వు లైఫ్‌లో ఒక లూజర్‌గా నువ్వెందుకు అనుకుంటున్నావు? మె నువ్వు బుర్ర ఎదిగింది కదా నీకు. తిడతన్నాను అనుకోకు గానీ, నేనేం చెప్తున్నానంటే, చేసిందల్లా సక్సెస్ అయిపోవాలంటే, ఇక్కడ ఉన్నోళ్ళందరూ బిజినెస్ మ్యాన్‌లు అయిపోతారు. పట్టుకుందల్లా బంగారం అంటే, ఇంకా దేశంలో పావర్టీ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. అసలు పేదరికం కూడా ఎవరికీ ఉండదు. నేనేమంటున్నానంటే, నువ్వెంత చేసినా నువ్వు ఫెయిల్ అవుతున్నావంటే, నువ్వెక్కడో దగ్గర చిన్న లోపం ఉన్నది. నీలో లోపం కాదు, నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడో దగ్గర లోపం ఉన్నదని. ఆ లోపాన్ని ఎంచుకో. కానీ పనిలో లోపం ఉన్నదని తెలిసి, నీలో లోపం ఉందని నువ్వెందుకు అనుకుంటున్నావు అలా? ఓకే. నీ చుట్టూ ఉన్నోళ్ళు నిన్ను నమ్మట్లేదు, నీ చేసే పనిని కూడా నమ్మట్లేదు. వాళ్ళు నిన్ను డీమోటివేట్ చేస్తే నువ్వెందుకు డీమోటివేట్ అవుతున్నావు? ఈ రీల్ అందుకే నిన్నేదో కాస్త పుష్ చేయడానికే. ఏంటంటే 100 మంది నిన్ను నమ్మలేనప్పుడు అట్‌లీస్ట్ ఒక్కడు నమ్మినా వాడి కోసం నువ్వు కష్టపడి చూపిచ్చు. "హా! భయ్యా నాకెవరు లేరు నన్ను నమ్మేవాళ్ళంటే" ఓకే. ఈ రీల్ చూస్తున్నావుగా నేనైతే నిన్ను నమ్ముతున్నాను. వన్ ఫైన్ డే నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఈ రీల్‌కి నువ్వు కమెంట్ చేయకు. ఇప్పుడేం కమెంట్ చేయకు. లైక్ చేస్తే చెయ్యి లేదా అది కూడా లేదు. ఆ రోజు వచ్చి కమెంట్ చెయి. బ్రో నీ రీల్ వల్ల కొంచెం బూస్టింగ్ అనిపించింది నాకు అని. నేనేం చెప్తున్నానంటే ఎవరేమనుకుంటున్నారో అనేది అనవసరం. నువ్వు సాధించగలవా? నువ్వు నిన్ను నమ్ముకుంటున్నావా అన్నది చూసుకో. ఎందుకంటే నిన్నే నువ్వు నమ్ముకోలేనప్పుడు ఇంక నువ్వేం పని చేస్తావు? ఇంక నువ్వేం సాధిస్తావు అసల? అర్థమైందా? నీ పని మీద నువ్వు నమ్ము. నీ కష్టాన్ని నువ్వు నమ్ము. లాస్ట్‌కి 100% సక్సెస్ ఆటోమేటిక్‌గా నీకే వస్తది. వెతుక్కుంటూ వస్తది. తలుపు తడతది. ఇది నా మాట. 100% ట్రస్ట్ మీ.